జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్న రెండు సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967 మేరకు ఈ చర్యలు చేపట్టింది. అవామీ యాక్షన్ కమిటీ జమ్మూ కాశ్మీర్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ గ్రూపులకు 5 ఏళ్ల పాటు నిషేధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ 2 వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఉమర్ ఫరూక్ నేతృత్వంలో ఏఏసీ కార్యకలాపాలు సాగిస్తుండగా జమ్మూ కాశ్మీర్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు మస్రూర్ అబ్బాస్ అన్సారీ నేతృత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సంస్థలు జమ్మూ కాశ్మీర్లో వేర్పాటు వాదానికి, ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇస్తున్నాయని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు హాని కలిగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని వివరించింది. దేశ భద్రత దృష్ట్యా ఆ రెండు సంస్థలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించాలని నిర్ణయించినట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో నిర్మించే పోలవరం జలాశయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 5,000 కోట్లకు పైగా నిధులను ముందస్తుగా చెల్లించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి దానికి బిల్లులు సమర్పిస్తే వాటిని పరిశీలించి కేంద్రం బిల్లులు చెల్లించేది. తాజాగా కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 2,705 కోట్లు ముందస్తుగా చెల్లించింది. త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సింగిల్ నోడల్ ఖాతాలో జమ కానున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ నిధులతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం 5,512 కోట్లు కేటాయించినట్లు లెక్కలు తేలాయి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు మంజూరు కాలేదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 12,157 కోట్ల పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్గా ఇచ్చేందుకు నిర్ణయించింది. మొదటి విడతగా 2,807 కోట్లు ఇచ్చింది. ఇందులో పాత బిల్లులు చెల్లింపులతో పాటు అడ్వాన్స్ నిధులు కూడా ఉన్నాయి. తాజాగా పోలవరానికి 2,700 కోట్లు నిధులు మంజూరు చేసే ఫైల్ ముందుకు కదిలింది. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నెమలి వేణుగోపాలస్వామి ఆలయం 68వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 12 నుండి 17 వరకు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల ప్రజలు నెమలి కృష్ణుడిని తమ ఇలవేల్పుగా భావిస్తూ ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు నెమలి కృష్ణుడికి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 13 సాయంత్రం శేషవాహన మహోత్సవం, రాత్రికి ఎదుర్కోల ఉత్సవం నిర్వహిస్తారు. మార్చి 14 రాత్రి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కళ్యాణం జరుపుతారు. ఆ వేడుకను తిలకించేందుకు ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తారు. మార్చి 15న రథోత్సవం, 16 ఉదయం వసంతోత్సవం, సాయంత్రం పల్లకి ఉత్సవం, రాత్రి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మార్చి 17న ద్వాదశ ప్రదక్షిణలు, పవలింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. వైఎస్ఆర్ కడప జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని కాశీనాయన ఆశ్రమం, జ్యోతి క్షేత్రంలోని అన్నదాన సత్రాన్ని కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆశ్రమంలోని నిర్మాణాలు అటవీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నందున నోటీసులు ఇచ్చి తర్వాత కూల్చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది పేదలు, బాటసారులు, యాత్రికుల ఆకలిని తీర్చే అన్నదాన సత్రాన్ని కూల్చివేయడంపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యవహారాన్ని ఒక నెటిజన్ ఏపీ విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాడు. ఈ సమస్య 4 జిల్లాల ప్రజల మనోభావాలకు సంబంధించినదని, దయచేసి సమస్యకు పరిష్కరించండి అని ట్వీట్ చేశాడు. దానికి నారా లోకేష్ స్పందించారు. అన్న సత్రాన్ని కూల్చివేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. జరిగిన సంఘటనకు క్షమాపణలు చెప్పారు. అదే చోట తన సొంత నిధులతో సత్రాన్ని పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చారు. లోకేష్ తన ట్వీట్ లో అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం. అటవీ నిబంధనలు ఉన్న భక్తుల మనోభావాలు గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను అని వివరించారు. అరకు కాఫీ సువాసనలు ఇకపై పార్లమెంటులో గుబాళించనున్నాయి. ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతాల్లో గిరిజనులు పండించే కాఫీ గింజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచుర్యం కల్పిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా పలుమార్లు అరకు గురించి ప్రస్తావించడం దానికి గొప్ప ప్రచారంగా నిలిచింది. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంలో ఏపీ ఎంపీలు పార్లమెంట్ స్పీకర్ దగ్గర అరకు కాఫీ ప్రస్తావన చేశారు. అరకు కాఫీ రుచిని ఎంపీలకు చూపించడానికి పార్లమెంటులో ప్రత్యేక ప్రచారం నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుత సమావేశాల్లో ఒక స్టాల్ ఏర్పాటుకు అనుమతించాలని, తర్వాత శాశ్వత స్టాల్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఆ విజ్ఞప్తికి పార్లమెంటు స్థాయి సంఘం సానుకూలంగా స్పందించింది. పార్లమెంట్ ఆవరణలో ప్రస్తుత సమావేశాల్లోనే స్టాల్ ఏర్పాటుకు అనుమతి మంజూరైందని ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు తెలియజేశారు. చిత్తూరులో ఈ ఉదయం కాల్పుల సంఘటన కలకలం రేపింది. ఓ వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి దోపిడీ చేయడానికి కుట్ర పన్నారని పోలీసులు కనుగొన్నారు. చిత్తూరు నగరంలోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. వారు 2 తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. చంద్రశేఖర్ వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు సకాలంలో చేరుకున్న పోలీసులు దొంగల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లను జప్తు చేశారు. ఈ సంఘటనలో చంద్రశేఖర్ కు గాయాలు అయ్యాయి. ఆ దాడి సంఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహించారు.
ప్రశ్నించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ దోపిడీకి కుట్ర పన్నింది ఎస్ఎల్వి ఫర్నిచర్ దుకాణం యజమానియే అని తెలుసుకున్నారు. దుండగులు రబ్బర్ బుల్లెట్లు వాడే తుపాకులతో దోపిడీకి ప్రయత్నించారు. చిత్తూరు పోలీసులు 2.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి దొంగల ముఠాను పట్టుకోగలిగారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తనకు రక్షణ కావాలని పోలీసులను కోరారు. దస్తగిరి ఉదయం కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తనకు భద్రత కల్పించాలి అంటూ జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. గతంలో తనకు కల్పించిన భద్రతనే ఇప్పుడు కూడా కొనసాగించాలని దస్తగిరి కోరారు. వివేక హత్య కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారని దస్తగిరి గుర్తు చేశారు. అందువల్ల తన ప్రాణాలకు సైతం ప్రమాదం ఉందని భయపడుతున్నానని, తనకు రక్షణ కల్పించాలి అని అభ్యర్థించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహిళల సంఖ్య సుమారు 75కు చేరుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలకు లబ్ధి కలిగించాలన్న ఉద్దేశంతోనే చేశామని చెప్పారు. మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే మొదలైందని చంద్రబాబు చెప్పారు. ఇవాళ శాసనసభలో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు మహిళల కోసం తమ పార్టీ ఎన్నో పనులు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రత్యర్థి వైఎస్ జగన్ ను దుయ్యబట్టారు. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు. ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి లాక్కోవడానికి కోర్టుకెక్కారు అంటూ జగన్ ను చంద్రబాబు విమర్శించారు. డ్వాక్రా సంఘాల మద్దతుతో రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని ఇంకా బతికుంది అంటే దానికి కారణం మహిళలు చూపిన చొరవే అంటూ సీఎం వారిని కొనియాడారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ మొదలయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రజలే కేంద్రంగా తమ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందని చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలా సహకరిస్తామని, రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని గవర్నర్ చెప్పుకొచ్చారు. రైతులకు రుణమాఫీ చేయడం తమ ప్రభుత్వపు చిత్తశుద్ధికి నిదర్శనమని జిష్ణుదేవ్ అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పించామని ఆయన గుర్తు చేసుకున్నారు. గతేడాది 55,000 మందికి పైగా యువతరం ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిల్లు ప్రతిపాదించామన్నారు. ఈ సమావేశాల్లోనే ఎస్సీ ఉపవర్గీకరణ కోసం బిల్లు పెడతామని ఆయన చెప్పారు. గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ గురువారానికి వాయిదా పడింది.